హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుసగా మాల్స్ లో జరుగుతున్న సంఘటనలు విస్తు పుట్టిస్తున్నాయి. అయితే వరుసగా గత వారం రోజుల లోపే రిలయన్స్ మాల్ తో పాటు విజేత సూపర్ మార్కెట్ లోను ఏదైతే వినియోగదారులు పలు కంప్లైంట్లు అయితే చేయడం జరిగింది. రిలయన్స్ ఏదైతే ఓవర్ బ్రిడ్జ్ టౌన్ లో ఉన్న రిలయన్స్ మార్ట్ లో అయితే ఒక వినియోగదారుడు పిల్లలకు చాక్లెట్లు కొనుగోలు చేస్తే ఇంటికి తీసుకెళ్లి చూసేసరికి ఎక్స్పైరీ డేట్ అయిపోయి దాదాపు నెలన్నర గడిచిన ప్రోడక్ట్ అవడంతో తిరిగి వచ్చి అక్కడ ఆందోళన చేపట్టడం, అక్కడికి పోలీసులు వెళ్ళి సర్ది చెప్పడం కూడా జరిగింది. దానిపైన కేసు నమోదు చేయకుండా మళ్ళీ సంఘటనలు పునరావృతం కాకుండా అయితే ప్రస్తుతం అయితే చేయడం జరిగింది. అయితే నిన్నటి రోజున విజేత సూపర్ మార్కెట్ లో ఒక రూరల్ మండలానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే ఒక వ్యక్తి గత నెల రోజుల క్రితం అయితే అక్కడ బూస్ట్ కిలో ప్యాకెట్ ను కొనుగోలు చేయడం, అది సగం వాడేసరికి దాంట్లో తేలు మండ్రకప్ప లాంటి మృత అవశేషాలు ఉన్నాయంటూ కూడా ఆయన ఆందోళన దిగిన వ్యవహారం అయితే ముందుకు వచ్చింది. అయితే అక్కడ యజమానులు ఎలాగ ఈ మాల్స్ లో ఉండరు, కానీ అక్కడ పనిచేసే మేనేజర్ల యొక్క సమాధానం ఒక మాట తీరు బాగోకపోవడంతో వినియోగదారులు కోర్టులకు సైతం వెళ్తామంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. అయితే ఈ సంఘటనలు వరుస సంఘటనలు జరుగుతున్న ఏదైతే మాల్స్ లో పెట్టే ఆఫర్స్ వల్ల అక్కడికి జనాలు ఆకర్షితులు వెళ్ళటం, అన్ని ఒకే చోట దొరుకుతుండటంతో ఫ్యామిలీ తోటి వెళ్ళి అక్కడ ఉన్న ఏసీ షాపింగ్ ను వాళ్ళు ఎంజాయ్ చేయడంతో పాటు ఇక్కడ మాల్స్ పెడుతున్న ఆకర్షణీయమైన ఆఫర్లకు వినియోగదారులు అయితే క్యూ కడుతున్నారు. దీంతో ఇక్కడ చిన్న వ్యాపారస్తులు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్న క్వాలిటీ మేము ఇస్తున్నా సరే మాల్స్ కి ఎగబడుతున్నారంటూ గగ్గోలు పెడుతున్నా సరే వినియోగదారులు మాత్రం అక్కడ లైన్ లో నిలబడి బిల్లింగ్ చేయించుకుని మరీ కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ మాల్స్ లో ఈ తరహా సంఘటనలు కలగడానికి కారణం ఏంటని మనం విశ్లేషణ చేస్తే, ఈ మాల్స్ లో ఏదైతే ఉందో తయారీదారులు ఎవరైతే ఉన్నారో తయారీదారులు తయారు చేసిన ప్రొడక్ట్ ను బయట మార్కెట్ కి అమ్మలేకపోతే ఈ మాల్స్ యొక్క మేనేజ్మెంట్ ని సంప్రదించడం, అంటే ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ ను మాల్స్ వారికి సంప్రదించి ఒక సగం ధరకు మించి తగ్గించి ఇవ్వడం, ఒకేసారి వాళ్ళు కొనుగోలు చేసి క్యాష్ ఇవ్వడంతో ఎవరైతే తయారీదారులు ఉన్నారో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా వాళ్ళు తయారు చేసిన స్టాక్ ను అమ్ముకొని అక్కడితో చేతులు దులుపుకోవడం జరుగుతుంది. అటువంటి షార్ట్ ఎక్స్పైరీ స్టాక్లను వీళ్ళు తెచ్చి మార్కెట్ లో బూస్ట్ ప్యాకెట్ సుమారుగా మనం సుమారుగా అనుకుంటే ఒక 200 రూపాయలు ఉంటే ఆ 200 రూపాయలు ఎంఆర్పి ధరని 2 ప్యాకెట్లు 300 అంటూ కూడా మాల్స్ లో వెళ్ళగానే ఆఫర్ పెట్టడం జరుగుతుంది. దానికి ఆకర్షణీయులైన ఈ ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో ఆ 2 ప్యాకెట్లు కొనుగోలు చేస్తారు. అది తీరా వెళ్ళి వాడేసరికి 2 నెలల షార్ట్ ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉందో ఈ ప్రొడక్ట్స్ పాడైపోవడం కూడా జరుగుతున్నాయి. దాంతో పాటు చాలా మంది కొనుగోలుదారులకు నిరక్షరాస్యులు అవ్వచ్చు, కొంతమంది నిర్లక్ష్యం కావచ్చు, ఎక్స్పైరీ డేట్ చూడకుండానే కొనుగోలు చేయడం, తిని అనారోగ్యాల పాలైన సందర్భాలను కూడా మనం చూసాం. అయితే ఈ ఎక్స్పైరీ డేట్ చూసుకున్నారు కాబట్టి మొన్నటి రోజున రిలయన్స్ లో జరిగిన సంఘటన పిల్లలకి అదే చాక్లెట్లు తినిపిస్తే అనారోగ్యం పాలవడమో తర్వాత ఆసుపత్రి పాలవడమో జరిగేది. అయితే ముందే చూసుకుని ఇక్కడ ఆందోళన చేయడం జరిగింది. అయితే కొనుగోలుదారులు కూడా దీనిపైన పూర్తి విశ్లేషణ, ఎంత తక్కువ ధరకు ఎలా ఇస్తున్నారు, మనకి అసలు ఎక్స్పైరీ డేటు 2 సంవత్సరాలు ఉన్న ఇవి కూడా సంవత్సరంన్నర గడిచిపోయిన తర్వాతే మాల్స్ లోకి రావడం, కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే, కొన్ని ప్రోడక్ట్స్ అయితే వాళ్ళు కూడా మంచి ప్రొడక్ట్స్ అమ్ముతారు. అయితే ఈ షార్ట్ ఎక్స్పైరీస్ ని ఆఫర్లు పెట్టడం తోటి ఏదైతే కొనుగోలుదారులను ఆకర్షించడం కోసం చేస్తున్న పనిలో వీళ్ళు బలవుతున్నారు. అయితే దీనిపైన ఏదైతే సంబంధిత అధికారులు ఉన్నారో తూనికలు కొలతల అధికారులు కావచ్చు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, వెంటనే మాల్స్ పైన కూడా ఏదైతే వార్షిక తనిఖీలు కాకుండా నెలవారీ తనిఖీలు కూడా జరిపి దీనిపైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.